హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి నీతి కథలు ఛానల్. ఈరోజు మనం వినే కథ వంటగదిలో కూరగాయల గోల. అది ఒక సాధారణమైన వంటగది. ఆ వంటగదిలో కూరగాయలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. అప్పుడే లక్ష్మి వంట చేయడానికి వచ్చింది. ఉల్లిపాయ ఏడుస్తూ ఇలా అంది. అయ్య బాబోయ్! ఈ బోర్డు మీద పెట్టారంటే ఈరోజు కన్నీళ్ళే కన్నీళ్ళు. టమోటా భయంగా, ఏంటి ఈ కత్తి ఇంత పదునుగా ఉంది, ఈరోజు మన పని అయిపోయినట్టే అంది. బంగాళాదుంప నిదానంగా, ఏముంది, మొదట కట్ చేస్తారు, మళ్ళీ మనల్ని ఉడికిస్తారు, చివరగా తింటారు అంది. మిరపకాయ కోపంగా, ఏంటి మీరు నా గురించి తెలిసి కూడా నాతోనే పెట్టుకుంటున్నారా? మీ చేతులే మండుతాయి తెలుసు కదా, జాగ్రత్త అంది. క్యారెట్ ధైర్యంగా, ఏది ఏమైనా ఎవరినో ఒకరిని తృప్తిపరచడమే కదా మన పని అంది. ఇంతలో లక్ష్మి అన్ని కూరగాయలను టకటకా కట్ చేయడం మొదలుపెట్టింది. ఉల్లిపాయ చూసారా, నన్ను కట్ చేస్తే మీరే ఏడుస్తారు, తెలిసి కూడా ఎందుకు చేస్తారు అంది. టమాటా, ఏంటో మరి, ఈరోజు నేను సలాడ్ అవుతానో కూర అవుతానో ఏం అర్థం కావట్లే అంది. మిరపకాయ ఇంతలో, మీరు నన్ను ఏం చేసినా నా కారం మాత్రం ఒక్క రవ్వ కూడా తగ్గదు అంది. కూరగాయల చిన్న చిన్న గొడవలు, భయాల మధ్య అన్ని కూరగాయలను లక్ష్మి కట్ చేసింది. అన్ని కూరగాయలు ఇప్పుడు ఇలా అనుకుంటున్నాయి, అయ్యో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. అప్పుడే పక్కనే ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని లక్ష్మి అన్ని కూరగాయలను అందులో వేసింది. కటింగ్ బోర్డు మీద మొదలైన భయం కాస్త ఇప్పుడు మరింత ఒత్తిడిగా మారింది కూరగాయలకి. ఉల్లిపాయ, ఏంటి ఈ ప్రెషర్ కుక్కర్ జైల్లా ఉంది, నా జీవితమే కన్నీళ్ళు అనుకున్నా, కానీ ఇప్పుడు వేడి కూడా నాకు అంది. టమాటా వేరే కూరగాయల కల్లా చూసి, చూడండి నేను అప్పుడే కరిగిపోతున్నా అంది. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది. అన్ని కూరగాయలు ఆశ్చర్యపోయాయి. ఏంటి ఇంత పెద్ద సౌండ్ వస్తుంది అనుకున్నాయి. ఒక గంభీరమైన స్వరం ప్రెషర్ కుక్కర్ మాట్లాడుతూ ఇలా అంది. ఏంటి మీ గోల ఈ ప్రెషర్ కుక్కర్లో? మీరు ఏమి ఇది జైలు అనుకుంటున్నారా? ఇది వంట తయారు అయ్యి ఒక అద్భుతమైన గది, తెలుసుకోండి మీరు అంది. బయట పచ్చిగా ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని తినరు, లోపల ఒత్తిడి ఉంటేనే అద్భుతమైన వంటగా తయారవుతారు, అందరూ మీ రుచిని ఆస్వాదిస్తారు అంది. ఇంతలో టమోటా, నేనేమో కరిగిపోతున్నా, కానీ చాలా మంచి రుచిగా తయారవుతున్నా అంది. మిరపకాయ, చూడండి నా కారంతో ఈ కూరకు ఎంత రుచి ఇస్తానో నేను అంది. ఇంతలో ఉల్లిపాయ వచ్చి, చూడండబ్బా, నా కన్నీళ్లతో ఇప్పుడు ఎంత సువాసన ఇస్తున్నానో ఈ కూరకు అంది. ఇంతలో ఉల్లగడ్డ, చూడండబ్బా, నా గట్టితనమంతా పోతుంది, ఎంత మృదువుగా మారుతున్నానో అంది. లక్ష్మి ప్రెషర్ కుక్కర్ మూత తీసి, అబ్బా గుమగుమలు సువాసనలు, ఈరోజు కూర అద్దిరిపోయింది, చూస్తుంటేనే నా కడుపంతా నిండిపోతుంది, ఇంకా తింటే అదుర్సే అంది. ఆ మాట విన్న కూరగాయలు చాలా సంతోషించాయి. ఇదే కదా మన కూరగాయల జీవితం, మనకు కావాల్సిన సంతోషం అనుకున్నాయి. అంతే అండి, మన జీవితం కూడా ఈ కూరగాయల లాంటిదే. ఒత్తిడి ఉంటే కానీ మన అసలైన విలువ బయటపడదు. ఇదే మనం ఈ కథలో నేర్చుకునే సూక్తి. మరిన్ని చక్కని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.